హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను చాలా బాగున్నాను అనమాట. ఎగ్ లేకుండా ఎగ్ ఆమ్లెట్ అయితే ఈరోజు చూపిస్తాను. సో నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అందుకనమాట. ఇంకా అందరికీ కూడా ఇలా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని హ్యాపీగా తినేసేవచ్చు అనమాట. ఎలా ఏంటనేది కూడా చూపించేస్తాను రండి. ఇదిగోండి శనగపిండి తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారనేది మీ ఇష్టం అనమాట. నేనైతే ఇవి 2 వస్తాయి కాబట్టి మాకు సరిపోతుంది కాబట్టి ఇలా తీసుకున్నాను. సాల్ట్, కారం అండ్ పసుపు వేసాను. సేమ్ ఎగ్కి ఎలా వేసుకుంటామో సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి దీనికి కూడా. కాకపోతే మనం ఎగ్కి బదులు శనగపిండి వేస్ట్ చేసినాం అనమాట. అలాగే చూస్తున్నారు కదా, టమాటోస్ అన్న కట్ చేసుకున్నాను, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. శనగపిండితో చేసిన ఆమ్లెట్ కాబట్టి ఇవన్నీ మంచిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. మరి పలుచగా చేసుకోకండి, బాగుండదు. ఎందుకండి సేమ్ మనం ఎక్కడికి ఎలా కలుపుకుంటాం అలానే కలుపుకోవాలి. పలుచగా అయితే కూడా రాదు. అలాగే ఆయిల్ కూడా వేసుకొని చక్కగా హీట్ చేసేసుకున్నాను కదా, ఇది వేసేసుకున్నాం కదండి. ఆమ్లెట్లా వేసేసుకోవడమే. చూడడానికి కూడా ఎగ్ ఆమ్లెట్ లాగే ఉంది కదా, కానీ మనం తినేటప్పుడే తెలుస్తుంది, ప్లస్ చూసేటప్పుడైతే అస్సలు తెలియదగ్గానే అనుకుంటాము. చాలా బాగుంటుందండి. మనము వెజిటేరియన్ తిన్నప్పుడు ఇలా చేసుకొని సైడ్ డిష్గా పెట్టుకొని చాలా బాగుంటుందన్నమాట. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సేమ్ ఎగ్ స్టైల్లోనే కాబట్టి సేమ్ ప్రాసెసే కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అండి. ఒక మంచి కాలేదు కదా. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి, లేకపోతే లోపల కుక్ అవ్వదు మనకి. రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎగ్ స్మెల్లే వస్తుంది, అంటే మనకు శనగపిండి కాబట్టి ఇంకా ఆ స్మెల్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.